కానీ ఇక్కడ పద్మనాభ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా మీరు అన్నారు హైదరాబాద్ నగరమే ఎత్తు పల్లాలతో ఉంటుంది అని. కానీ వేసినటువంటి రోడ్స్ కూడా ఇంజినీరింగ్ డిఫెక్ట్ ఏమన్నా ఉందనుకోవాలి. ఎందుకంటే చాలా దగ్గరలో పాయింట్ వైజ్గా గమనిస్తే మనము చాలా దగ్గరలో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి క్లియర్ అవ్వట్లేదు. ఈవెన్ నాలాకి వెళ్ళడానికి ప్యాసేజెస్ ఉన్నప్పటికీ కూడా వాటర్ ఫ్లో లేదు. అంటే ఆ నాలాల్లోకి కూడా వెళ్ళట్లా కనీసం వాటర్. అది ఎక్కడిదక్కడ ఆ పాయింట్ దాటితే మళ్ళీ రోడ్లు ఫ్రీగా ఉంటున్నాయి. కొన్ని దగ్గరలో మాత్రమే గుంతలమయంగా ఒక చెరువులాగా ఏర్పడటం, అక్కడ విపరీతంగా నీళ్లు నిల్వ ఉండటం. మరోవైపు చూస్తే అమీర్పేటలో నాకు తెలిసి మీ అనుభవంలో కానీ నాకు తెలిసినటువంటి పరిస్థితి అమీర్పేటలో ఎప్పుడు అంత వర్షం ఈ సంవత్సరం వచ్చినట్టుగా వాన నీళ్ళు ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఉదాహరణకు హైటెక్ సిటీ దగ్గర అక్కడ ఇది ఉంది కదా, చౌరస్తా దగ్గర స్లోప్ ఉంది, ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది చూడండి అక్కడ. సో ఆ స్లోప్ ప్లానింగ్ ప్రాపర్ గా చేయలేదు. సిటీ డెవలప్ అవుతుంది కానీ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయలేదు. కొద్దిగా వర్షం పడ్డా కానీ అదంతా కూడా మీరు అన్నట్టు ఒక చెరువు తిరిగా తయారవుతుంది అనమాట. ప్రాపర్ ప్లానింగ్ లేదు, దాంతో ఈ సమస్యలు వస్తా ఉన్నాయి. కాకపోతే ఒకటి మనం ఒప్పుకోవాల్సింది, ఇప్పుడు హైడ్రా, జిహెచ్ఎంసి పోలీసు వాళ్ళు 140 సమస్యాత్మక పాయింట్స్ గుర్తించి తొందరగానే అక్కడ పోయి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది బాగుంది. అంటే కానీ ఇంటికి అగ్గి తగిలిన తర్వాత అగ్నిమాపక ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పినంత మాత్రాన సమస్యకు సొల్యూషన్ లేదు. మంటలు రాకుండానే చూడాలి. అట్లాగే ఈ ఫ్లడ్స్ రాకుండా చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దీని మీద ప్రభుత్వం శ్రద్ధ లేదు. ఎందుకు చెప్తున్నా శ్రద్ధ లేదనంటే, ఒక 4 years బ్యాక్ ఇలాగే బాగా పెద్ద వర్షం పడ్డది. అన్ని నీళ్ళు వచ్చేసినాయి లో లయింగ్ ఏరియాస్ లోపల. ఒక 6 నెలల్లో జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉంది. ఎలక్షన్స్ లో ఎట్లా దెబ్బ తగ్గుతుందో మాకు అని చెప్పి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చినారు. ఆ డబ్బుతోని పర్మనెంట్ గా నాలాలు రిపేర్ చేస్తే అయిపోయింది. అది చేయలేదు. ఇప్పుడు ఇంకొకటి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టినారు హైదరాబాద్ లో. సుమారుగా 1,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రోడ్లు ఎక్కడేస్తున్నారో దేవుడు. కానీ నాలా డెవలప్మెంట్ అని చెప్పి నాలాలకు ఎందుకు చేయడం లేదు? ప్రతి సంవత్సరము కొద్దిగా అంటే యావరేజ్ కంటే కొద్దిగా ఎక్కువ వర్షం పడగానే ఈ సమస్య వస్తుంది. 4-5 దినాలు ప్రెస్ తర్వాత టీవీ వాళ్ళు చెప్తుంటారు, మంత్రులు కూడా మేము వీళ్ళతో కన్సల్ట్ చేసినాము, వాళ్ళతో కన్సల్ట్ చేసినాము, అంత అలర్ట్ అవుతున్నారు అంటారు. మళ్ళా 3-4 దినాల తర్వాత శరా మామూలుగా అందరు మర్చిపోతారు. దీనికి చిత్తశుద్ధితో ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. మన పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీకి పెడతానని. మంచిదే, ఉద్దేశం బాగానే ఉంది. కానీ 4 చినుకులు పడితే నాలాలన్నీ కూడా పొంగి పొరుగుతూ ఉంటే ఇక ప్రపంచంతో కాదు కానీ అక్కడున్న పేద ప్రజలకు కూడా రిలీఫ్ దొరకడం లేదు. ఈ విధంగా ఒక దిక్కు చెప్పడం ఒకటి ఉంది, అక్కడ జరిగేది మాత్రము గ్రౌండ్ లెవెల్లో అనుకున్నంతగా అభివృద్ధి జరగడం లేదు. కానీ ప్రధానంగా పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడు అమీర్పేట్ లాంటి ఒక ఎక్కువ జనబాహుల్యం ఉన్నటువంటి కూడల్లో కూడా ఎక్కువ అంటే ట్రాఫిక్ ఏరియా, మెయిన్ రోడ్డు, అటువంటి రోడ్స్ లో కూడా వాటర్ స్టాగ్నెంట్ అవటాన్ని ఎట్లా చూడాలి సార్? ఎందుకు ఆ విధంగా అవుతోంది అంటే ఇప్పుడు ఇవాళ అమీర్పేటలో జరిగింది ఇవాళ మొదటిసారి జరగలే, గత 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నది. అట్లాగే ముఖ్యమంత్రి నివాసం ముందట కూడా అట్లనే ఉంది అని రకరకాలుగా ఫొటోస్ వస్తా ఉన్నాయి. మరి దీనికి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ప్రాపర్ ప్లానింగ్ చేసి ఓకే ఈ సంవత్సరం జరిగిపోయింది, మళ్ళా మనకు టైం ఉంది, వచ్చే సంవత్సరమో 2 సంవత్సరాలను పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సంవత్సరానికి ఒక 50-60 కోట్లు పూడిక పేరు మీద మున్సిపల్ సిబ్బంది కరప్షన్ కు ఇది అయితే ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఏదో చేయడము, మళ్ళా ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉంది. దీని మీద రకరకాల కమిటీస్ రిపోర్ట్ చేసినాయి. తెందుల్కర్ కమిటీ అన్నారు, జేఎన్టీయు వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్స్ ఇచ్చినారు. అన్ని ఉన్నాయి, రెడీగా ఉంది. చేయడానికి చిత్తశుద్ధి కావాలా, డబ్బు కావాలా. జిహెచ్ఎంసికి డబ్బు ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర జనాభాలో 30%-35% ప్రజలు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో ఏదైతే ఫండ్స్ ఉత్పత్తి అవుతుందో ఆ సంపద 60-70% హైదరాబాద్ నుంచి అవుతుంది. అటువంటి అప్పుడు ఇక్కడ ఫండ్స్ ఇవ్వాలా? ఇవ్వకుండా మనం కట్టిన డబ్బు అంటే ఒక పౌరుడు మున్సిపాలిటీకి ఎందుకు డబ్బు కడతాడు? ఇంటి ట్యాక్స్ అని. దాని అర్థం ఏంటంటే మున్సిపాలిటీ మనకు చక్కటి రోడ్ ఇవ్వాలా, డ్రైనేజ్ ఇవ్వాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, పార్క్ ఇవ్వాలా, లైట్లు ఇవ్వాలా. ఇవి చేయడానికని మనం వాళ్ళకు హౌస్ ట్యాక్స్ అని కడతాం. కానీ ఏం చేస్తా ఉన్నారు ప్రజలు? మొన్న ఏప్రిల్లో
5% తక్కువ చేసి ఇస్తామంటే అందరు కట్టినారు. 95% పీపుల్ లా అబైడింగ్ తన వంతుగా ట్యాక్స్ కట్టేసినారు. మరి ఏమైంది? ఆ డబ్బా అంతా ఎట్టిపోతున్నది తెలియదా? ఇప్పుడు నాలాలు 140 ప్రాబ్లమెటిక్ స్పాట్స్ అని 10 ఏళ్ల నుంచి వింటున్నాం. మరి ప్రాబ్లమెటిక్ స్పాట్లలో ఇప్పుడు మీరు చెప్పినట్టు అమీర్పేటలో మన ఇంజనీర్స్ లో దాన్ని సరి చేసే శక్తి లేకనా, లేక డబ్బు లేకనా, లేక అవినీత్యా, లేక ప్రభుత్వానికి జిహెచ్ఎంసీకి చిత్తశుద్ధి లేదా? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా పర్మనెంట్ సొల్యూషన్స్ రావాలంటే ఏం చేయాలి సార్? ఎందుకంటే ఇప్పుడు ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు అంటే ఏం చేయాలి? అంటే ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి, రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా మళ్ళీ సర్వే చేసే పని లేదు. ఆ రిపోర్ట్స్ పట్టుకొని ముఖ్యంగా ఇమ్మీడియట్ గా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ అంటే అక్టోబర్ నవంబర్ నుంచి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి నాలాస్ డెవలప్ చేయాలి. నాలాను పూర్తిగా క్లీన్ చేయడము, తర్వాత అది నాలా నీళ్లు డ్రైనేజ్ పైకి రాకుండా ఉండడానికి, మన రోడ్ పైకి రాకుండా ఉండడానికి యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఆ పద్ధతి లోపల చేయాలి. ప్రభుత్వం మొదలు ప్రాబ్లమెటిక్ సైట్ లోపల పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడానికి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో దాని ప్రకారంగా పనిచేసినట్టయితే ఇంత అవస్థ ఉండదు. ఏదో ఎక్కువ వర్షం పడ్డప్పుడు కొద్దిగా గొప్ప నీళ్లు రోడ్డు మీదకి రావడం వేరు, మోకాళ్ళ వంటి నడుము వంటి నీళ్లు రావడము, 5 గంటల నుంచి ఆఫీసులకు పోయే వాళ్ళు నానా ఇబ్బంది పడుతూ ఇంటికి చేరతారా లేదా అని ఇంట్లో ఉన్న ఆయన భార్య ఎదురు చూడడము, 5 గంటలు ఎంతో పెట్రోల్ వేస్ట్, ఈ విధంగా నష్టం అవుతా ఉన్నది. ప్రజలకు నష్టం అవుతా ఉంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది. ప్రభుత్వం ఏదో చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అన్నారు. ఇమీడియట్ గా రిలీఫ్ అయితే చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఈ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ పోతా ఉన్నాయి. అది కాదు సమస్య. దెబ్బ తగిలినాక మందు పెట్టడం కాదు, దెబ్బ తగలకుండా చూడాలి. కానీ ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ చాలా వరకు కూడా సపోర్టివ్గా నిలుస్తున్నటువంటి వ్యవహారం కదా సార్? ఏమంటారు? డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా హైడ్రా తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో చాలా యాక్టివ్గా ప్రొయాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అవును, చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ స్పాట్స్ లో నేను రాత్రి అంతా వాళ్ళు ఎక్కడికక్కడ పోయినారు, వాటర్ డ్రైన్ చేస్తున్నారు. అది మనం అభినందించాల్సిందే. కానీ ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నది క్వశ్చన్. అది ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతి సంవత్సరము కొద్దిగా ఒక 3-4 ఇంచుల రెయిన్ఫాల్ అయిందంటే ఇదే పరిస్థితి అన్నమాట. లో లయింగ్ ఏరియాలో వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి, వస్తువులన్నీ చెడిపోతున్నాయి. దానికి డ్యామేజ్ ఎవరు కట్టాలి? ఇప్పుడు ఇది ఏదైతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉంటే కింద పార్కింగ్ ఏరియా అంతా నీళ్లతో నిండిపోతుంది. పర్మిషన్ ఇవ్వద్దు. ఒకవేళ అక్కడ అటువంటి పరిస్థితి ఉంటే అన్ని చేస్తారు, మళ్ళీ ట్యాక్సెస్ తీసుకుంటారు. కొద్దిగా వర్షం పడితే అదలాకుతాం, సిటీ అంతా అతలాకుతలం అయిపోతాం.